ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశంలో భేటీ అయ్యారు. ఆ టూర్ ఈ ఇరు దేశాల సంబంధాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఇప్పటిదాకా ఓ లెక్క ఈ విధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. గాల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనా యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. రీసెంట్ గా భారత్ అమెరికా సంబంధాలపై అనిశ్చితి అలుముకుంటుంది. బిల్ క్లింటన్ 2000 సంవత్సరం మార్చిలో భారత్ సందర్శనకు వచ్చినప్పటి నుంచి దినదినాభివృద్ది చెందుతుంది భారత్. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి క్షీణించాయి. క్లింటన్ యాత్ర తరువాత గడిచిన 25 ఏళ్లలో అమెరికాతో భారతదేశం నిర్మాణాత్మకంగా సహకార బంధాన్ని వృద్ధి చేసుకుంది. ట్రంప్ మూలంగా దానికి విఘాతం కలుగుతుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. భారత్ చైనా మధ్య ఒక బంధం దృఢపడడానికి కొంత అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ముఖ్యంగా భారత్ ను టార్గెట్ చేస్తూ అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ తీవ్ర ఇబ్బందికరంగా గురి చేస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాల పరంగా భారత్ పై అత్యధికంగా సుంకాలు విధిస్తూ భారత్ పై కొంత ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణితో భారత్ ను తమ చెప్పు చేతుల్లో కంట్రోల్లో ఉంచుకోవాలనే ఒక ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో రష్యా నుంచి మనం ఎక్కువ మోతాదులో దశాబ్దాల కాలం నుంచి రష్యాతో మనకు మంచి వాణిజ్య ఒప్పంద సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో చైనా రష్యా నుంచి మనం ప్రతినిత్యం కూడా మనము దశాబ్దాల కాలం కూడా చమురు దిగుమతి చేసుకుంటాం. సో ఇదంతా ఉంటుంటే అమెరికా మాత్రం రష్యా అదే విధంగా భారత్ మధ్య మైత్రి కొంత కంటగింపుగా మారింది. సో ఖచ్చితంగా మీరు రష్యా నుంచి చమురు దిగుమతును ఒకవేళ నిలుపుదల చేయకుంటే ఒప్పందం రద్దు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అత్యధిక సుంకాలు విధిస్తామంటూ అమెరికా పలుమార్లు భారత్ కు కొంత హెచ్చరిక ధోరణితో అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో దాంట్లో భాగంగానే మొదట 20% సుంకాలు విధించింది. తర్వాత ఆగస్టు 27వ తేదీ నుంచి 50% సుంకాలు కూడా అమల్లోకి వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా 50% సుంకాలు విధించిన దేశంలో భారతే మొదటి స్థానం. భారత్ పై అత్యధికంగా సుంకాలు అమెరికా విధించింది. అయితే దీని వల్ల భారత్ లోని పలు రంగాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే వాటిలోనే అందులో ముఖ్యంగా ఆక్వా రంగం కావచ్చు, చేనేత రంగం కావచ్చు, జ్యువెలరీ డైమండ్స్ సంబంధించినటువంటి రంగం కావచ్చు, ఇతరత్ర కొన్ని రంగాలపై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో దీంతో ఇప్పుడు భారత్ కూడా కొంత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి శత్రువుతో డీల్ చేయాలనుకున్నప్పుడు, ఎవరితోనే డీల్ చేయాలనుకున్నప్పుడు ఇక ఎంతసేపు ఒక యుద్ధ ధోరణితో కావచ్చు, శత్రు ధోరణితో కాకుండా అందరినీ కలుపుకొని వాణిజ్య పరంగా భారత్ కూడా కొంత అత్యంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలన్న ఒక ఆలోచనతో మోడీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో భారత్ శక్తివంతమైన ఆర్థికంగా ముందుకెళ్తోంది. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతోంది ప్రపంచంలో. దీంతో ఇప్పుడు భారత్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రకంగా మోడీ సర్కార్ ఇప్పుడు చైనాలో పర్యటన అనేది భారత్ చైనా మధ్య ఒక పెద్ద అనుబంధానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం చేయడానికి ఒక అడుగులు పడ్డాయని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. దాదాపుగా ఎందుకంటే అమెరికాకు సంబంధించి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల చైనాతో ముందు మంచి భవిష్యత్తులో ఒక పాజిటివ్ ధోరణితో చైనాతో ఇక్కడ నుంచి సంప్రదింపులు, ఎందుకంటే గతంలో
సరిహద్దు పరంగా ఉన్నటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటిని పైన దృష్టి పెట్టకుండా రెండు దేశాలు కలిసి పనిచేసుకునే విధంగా ఒక నిర్ణయానికి రావాల్సినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగానే భారత్ చైనా మధ్య ఒక స్నేహ బంధము దృఢపడేగా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దాంతోనే వివాదాలతో ఇప్పుడు ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు కావచ్చు ఇతరత వివాదాలకు ఈ మొత్తంగా కూడా భారత్ చైనా మధ్య బంధాలను వివాదాలతో పాడు చేసుకోవద్దు. అదే రకంగా మొత్తంగా కూడా రెండు పెద్ద ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ వనరులు ఉన్నటువంటి దేశాలు భారత్ చైనా. సో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు బలపడితే అది ప్రపంచ ఆర్థిక శక్తిని కొంత స్థిరత్వం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.